49 అంటే సంతానం, 49 అంటే సంతోషం. నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్ లో చేప ప్రసాదం పంపిణీ అయితే కొనసాగుతుంది. సో ఈ చేప మంది తీసుకోవడానికి భారీ సంఖ్యలో ప్రజలు తరలి వస్తున్నారు. ప్రస్తుతం మనం నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్స్ లో ఏర్పాటు చేసిన కంట్రోల్ రూమ్ దగ్గర ఉన్నాం. సో కంట్రోల్ రూమ్ లో మనం చూడొచ్చు, ఇక్కడ సీసీ కెమెరాల ద్వారా మొత్తం మానిటరింగ్ చేస్తున్నారు. మనం చూడొచ్చు ఒక 16 వరకు సీసీ కెమెరాస్ ఇక్కడ మనకు కనిపిస్తున్నాయి. మొత్తం అంటే ఈ గ్రౌండ్స్ మొత్తంలో చేప ప్రసాదం కోసం వచ్చిన ప్రజలందరూ కూడా ఎక్కడెక్కడ ఏ క్యూ లైన్స్లో ఉన్నారు మనం చూడొచ్చు. కొన్ని క్యూ లైన్స్ ఇక్కడ కనిపిస్తున్నాయి, మరికొన్ని ఇక్కడ ఆ క్యూ లైన్స్లో ఏ విధంగా వెళ్తున్నారు వాళ్ళు. ఒకవేళ ఎక్కడైనా కనుక బాగా రష్ ఎక్కువ ఉండి తోపులాట జరిగే పరిస్థితి ఉంది అంటే ఇక్కడ నుంచి మానిటర్ చేస్తుంటారు. కాబట్టి ఇమీడియట్గా కొంతమందిని అక్కడ పంపించి అక్కడ పరిస్థితి అంతా సర్దుమణిగేలా చేసి మళ్ళీ యథావిధిగా క్యూ లైన్ కొనసాగేలా చేస్తారు. సో దానికి సంబంధించి మొత్తం ఇక్కడ నుంచి మానిటరింగ్ అంతా జరుగుతుంది. సో ఇంకా కంట్రోల్ రూమ్లో ఏంటంటే ఒకవేళ ఎవరైనా ఇంత భారీ స్థాయిలో క్రౌడ్ ఉంది కాబట్టి చిన్నపిల్లలు కానీ వృద్ధులు కానీ ఒకవేళ ఎవరైనా తప్పిపోయినా తమ వారు తమకి కనిపించకపోయినా కంట్రోల్ రూమ్ కనుక ఇక్కడికి వచ్చి పోలీసులకు తెలియజేస్తే వాళ్ళు అనౌన్స్మెంట్ ద్వారా తప్పిపోయిన వ్యక్తులకు సంబంధించిన సమాచారం అందిస్తారు. వాళ్ళు దానికి చాలా హెల్ప్ అవుతుంది. కాబట్టి సో ఇక్కడ ఎవరైనా చిన్నపిల్లలు మిస్ అయినా కానీ ఇక్కడ వచ్చి సమాచారం అందిస్తే మైక్లో అనౌన్స్మెంట్ చేసి సో వాళ్ళని వాళ్ళ దగ్గరికి చేరుస్తారు. అలాగే ఇక్కడ ఎంతమంది అంటే ఏ క్యూలలో ఎక్కువ రష్ ఉంది, ఎక్కడ ఎక్కువ మంది వస్తున్నారు, ఎక్కడ జనాలు తక్కువగా ఉన్నారు, సో దీన్ని కూడా నిరంతరం ఏదైతే ఈ చేప మందు పంపిణీ జరిగేంతసేపు కూడా మొత్తం కంప్లీట్గా మానిటర్ చేస్తూ ఉంటారు. సో దానికి సంబంధించిన సీసీ కెమెరాలు ఇవి కంట్రోల్ రూమ్లో ఇది పరిస్థితి. ఎందుకంటే చూస్తున్నాం మనం అక్కడ క్యూ లైన్లో పరిగెడుతూ వెళ్తున్న దృశ్యాలు కనిపిస్తున్నాయి. అలాగే ఒకళ్ళ మీద ఒకళ్ళు పడి తోపులాట చోటు చేసుకున్న దృశ్యాలు కూడా సహజంగా ఇటువంటి కార్యక్రమాలు జరుగుతున్నప్పుడు ఇటువంటి సహజంగా కొన్ని జరుగుతుంటాయి. ఆ టైంలో ఇక్కడ పోలీసులు మానిటర్ చేస్తూ ఉంటారు కాబట్టి ఇమ్మీడియట్గా ఆ ప్లేస్కి వెళ్ళిపోయి ఆ స్పాట్కి వెళ్ళిపోయి సో అక్కడ పరిస్థితిని మళ్ళీ నార్మల్ చేసేస్తారు. ఎటువంటి తోపులాట్లు జరగకుండా అక్కడ అంతా పరిస్థితి సర్దుమణిగేలా అరేంజ్మెంట్స్ కూడా చేసేస్తారు. సో మొత్తం కంప్లీట్గా ఇక్కడ నుంచి మానిటరింగ్ జరుగుతుంది. ఒకవేళ ఇందాక మనం చెప్పుకున్నట్టుగా తప్పిపోయినా కానీ ఎవరైనా చిన్నపిల్లలు కానీ వాళ్ళకి సంబంధించి ఇన్ఫర్మేషన్ ఇస్తే కనుక మైక్లో అనౌన్స్ చేస్తారు. సో వాళ్ళ తప్పిపోయిన వాళ్ళని వాళ్ళ దగ్గరికి చేరుస్తారు. అలాగే ఏదైనా ఇన్ఫర్మేషన్ ఏ క్యూ నుంచి వెళ్ళాలి, ఎటు వెళ్ళాలి, ఎప్పటి వరకు ఈ చేప మందు పంపిణీ చేస్తారు, ఇటువంటి సమాచారం ఏమైనా కావాలన్నా కానీ ఇక్కడ నుంచి మనం ఇన్ఫర్మేషన్ తీసుకోవచ్చు. సో ఒక హెల్ప్ డెస్క్లా కూడా ఇది పనిచేస్తుంది. వాళ్ళకి కావాల్సిన ఇన్ఫర్మేషన్ ఇస్తారు, ఎటు నుంచి వెళ్ళాలి, ఏ క్యూ లైన్కి ఎటు నుంచి వెళ్ళాలి, ఎక్కడ కౌంటర్ దగ్గర చేప ప్రసాదం పంపిణీ చేస్తున్నారో కూడా వాళ్ళు గైడ్ చేస్తారు. సో ఇన్ఫర్మేషన్ అనేది మనకి ఇక్కడ దొరుకుతుంది. సో ఈజీగా అంటే చాలా హెల్ప్ఫుల్గా ఉంటుంది అనమాట. సో ఈ కంట్రోల్ రూమ్ ఎక్కడ ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ప్రతి ఒక్కటి మనం చూడొచ్చు. ఇక్కడ 16 సీసీ కెమెరాస్ ద్వారా మానిటర్ చేస్తున్న పరిస్థితి మనం చూస్తున్నాం. సో ఈ విధంగా ఎక్కడ ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఏ విధమైన తోపులాట్లు జరగకుండా చర్యలు తీసుకునే విధంగా కూడా మానిటర్ చేస్తూ ఉన్నారు. అలాగే ఎవరు ఎటువంటి ఇన్ఫర్మేషన్ వృద్ధులు చాలామందికి కొంత అర్థం కాని పరిస్థితి ఉంటుంది. అంటే ఏ క్యూ నుంచి వెళ్ళాలి, ఎటు వెళ్ళాలి, అసలు ఎక్కడిస్తున్నారు, ఏ కౌంటర్ నుంచి వెళ్తే కొంచెం ఈజీగా వెళ్ళే అవకాశం ఉంటుంది. ఎందుకంటే వృద్ధులు ఎక్కువసేపు నిలబడలేని పరిస్థితి ఉంటుంది, ఎండ విపరీతంగా ఉంది కాబట్టి. సో దానికి సంబంధించి ఏదైనా హెల్ప్ కావాలన్నా కానీ ఇన్ఫర్మేషన్ ఏదైనా కావాలన్నా వాళ్ళు వచ్చి ఇక్కడ కంట్రోల్ రూమ్లో అడిగితే వాళ్ళు ఇన్ఫర్మేషన్ ఇస్తారు, వాళ్ళకి తగ్గ హెల్ప్ చేస్తారన్నమాట. సో మొత్తం కంట్రోల్ రూమ్లో జరిగే పరిస్థితి అయితే ఇది.